Yeah, so DBMS is a type specification. అంటే something like a bicycle, right? DBMS and a bicycle. As a bicycle has a different types of products like Atlas, okay, Hero, Ladybird, etc. Similarly, the DBMS also has different products. Oracle, Sybase, Ingress, Microsoft SQL Server, MySQL, etc. PostgreSQL, ఇంకా బిగ్ డాటాలో చాలా ఉన్నాయి. Including Microsoft, you have something called Access. Okay, you have something else called H2 database. ఇవన్నీ పర్సనల్ డేటాబేసెస్, రైటా? ఇప్పుడు మీలో కొంతమంది అరకల్తో పనిచేస్తున్నాం అంటారు, కొంతమంది MySQLతో పనిచేస్తున్నాము అని అంటారు. పదాలు జాగ్రత్తగా విను. MySQL అన్నది ఒక ప్రోడక్ట్ పేరు, రైటా? ఇక్కడ నేను SQL గురించి మాట్లాడట్లా. SQL ఈజ్ ఏ లాంగ్వేజ్, దాన్ని పక్కకు పెట్టు. మీరు ఏదైతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ SQL అని మీరు వాడుతున్నారో అది లాంగ్వేజ్, అది ప్రోడక్ట్ కాదు, అది లాంగ్వేజ్. ఇది ప్రోడక్ట్స్, రైటా? ఇప్పుడు మీరు అరాకల్ ఓపెన్ చేశారనుకోండి, యూజర్ నేమ్ సే సిస్టమ్, పాస్వర్డ్ అరాకల్ డేటాబేస్ 10G ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని వచ్చింది ఇక్కడ, రైటా? మీరు దీంతో అయినా పని చేయొచ్చు, అదర్వైజ్ అలాంటిదే ఇది కూడా. ఎంటర్ పాస్వర్డ్, ఇక్కడ యూజర్ నేమ్ అడగలా, ఓకే. ఇదేమనింది ఇక్కడ MySQL అనింది, ఇక్కడ ఏమనింది అది ఊరికే SQL అనింది. అంటే ఎన్వైర్న్మెంట్లో పదాలు మారినాయే తప్ప మీ కాన్సెప్ట్ ఒకటే. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మై యూజర్స్ అంటే ఏం జరుగుతుందో, ఓకే, ఇక్కడ సెలెక్ట్ యూజర్, అదేందో జరిగింది. అలాగే ఇక్కడ కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదో టేబుల్ పేరు ఇస్తావు, అదేందో జరుగుతుంది. దట్స్ ఇట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఇక్కడ అంటే ఏం జరిగిందో అక్కడ కూడా అదే జరుగుతుంది, అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. కాన్సెప్ట్ ఏమేనంటే ఇది అరాకల్ డేటాబేస్, ఇది MySQL డేటాబేస్, రైటా? MySQL డేటాబేస్లో కూడా వాడేమన్నాడు అంటే అరాకల్ ఇస్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఫర్ అరాకల్ కార్పొరేషన్. అంటే ఒకప్పుడు ఈ MySQL డేటాబేస్ సన్ మైక్రో సిస్టమ్స్ని అరాకల్ వాడుకునేసాడు కాబట్టి ఇప్పుడు అరాకల్ వాడు. అంటే అరాకల్ వాడిది ఇప్పుడు 2 ప్రోడక్ట్లు ఉన్నాయి, ఒకటి MySQL ఉంది, ఇంకొకటి అరాకల్ ఉంది. కాన్సెప్ట్ ఓకే, అర్థమవుతుందా? మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ దాన్ని పట్టుకొని అది MySQL అది అరాకల్ అని అనుకోవద్దు. ఇప్పుడు మీరేం వాడుతున్నారు అన్నది మీరు చూసి గమనించండి. మీరు అరాకల్ వాడుతున్నారా, MySQL వాడుతున్నారా? అంటే చాలా డైరెక్ట్ కాన్సెప్ట్. ఏం తేడా వస్తుంది సార్ అంటే అట్లా సైకిల్లో నువ్వు ఒక చోట నుంచి ఇంకొక చోటికి పోవాలనుకో, ఏం చేయాలి అంటే పెడలింగ్ చేయాలి సార్. అంటే లేడీ బర్డ్ సైకిల్లో అయితే పెడలింగ్ చేసే పని లేదా? దాంట్లో కూడా పెడలింగ్ అది. అంటే ఏ డేటాబేస్ అయినా నువ్వు చేసే పని ఒకటే. ప్రాబ్లం ఏమిటంటే నీ సిలబస్లో ఏది ఉందో నీకు అది నేర్పుతారు. నీ సిలబస్లో హీరో సైకిల్ అంటే నువ్వు అట్లా సైకిల్ ఎత్తుకోపోతే వాడు సారీ నేను ఒప్పుకోను, పైన అక్కడ ముందర హెచ్ అనే సింబల్ ఉండాలా, ఏ అనే సింబల్ ఉండకూడదు, నాకు హీరో సైకిలే కావాలి, అది మీ సిలబస్.
రైటా? అండ్ హీరో సైకిల్లో అయితే ఏం చేయాలి సార్ అంటే పెడలింగే చేయాలా, బ్యాలెన్సే పట్టాలా, అన్నిట్లో నువ్వు చేసే పని ఒకటే. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు మీరు దేంతో పని చేసినా కూడా మీ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది అనేది మీరు గమనించండి. రైటా? సో వెన్ Java installed into system, there will be two components installed. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. రైటా? జావా ఇన్స్టాల్ చేస్తే మీ కంప్యూటర్లో రెండు కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఒకటి ఏపీఐ, రెండోది జేవిఎం. కరెక్టేనా? స్టార్టింగ్లో చెప్పుకునింది ఇదే కదా. వెన్ జావా ఇన్స్టాల్డ్ మీ కంప్యూటర్లో రెండు కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అవుతాయి, ఒకటి జేవిఎం, ఇంకొకటి ఏపీఐ. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, మీ జావా లైబ్రరీ. జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. దాని గురించి ఇంకా మనం డిస్కస్ చేయాలి. రైట్? సిమిలర్లీ వెన్ a DBMS product, ఇక్కడ నేను అరాకల్ అని చెప్పట్లా, MySQL అని చెప్పట్లా, అది ఏదైనా కానీ లేదు. when a DBMS product installed into system, there will be three components installed into system. అంటే జావా ఇన్స్టాల్ చేస్తే రెండు వస్తాయి, లాగా నువ్వు ఏ డిబిఎంఎస్ ఇన్స్టాల్ చేసినా మీ కంప్యూటర్లోకి మూడు వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్, రెండోది డేటాబేస్ ఇంజన్, మూడోది ఫిజికల్ డేటాబేస్. ఫిజికల్ డేటాబేస్ is a file on a hard disk that stores data. హార్డ్ డిస్క్ లో మీరు అరకల్లో డేటా స్టోర్ చేశారనుకో, హార్డ్ డిస్క్ లో ఎక్కడ డేటా స్టోర్ అవుతుందో అది ఫిజికల్ డేటాబేస్. నువ్వు MySQL లో వర్క్ చేసావు అనుకో, నీ హార్డ్ డిస్క్ లో ఎక్కడ స్టోర్ అయింటేనే కదా మళ్ళీ ఫ్యూచర్ లో నువ్వు వాడతావు. నీ హార్డ్ డిస్క్ లో ఎక్కడైతే MySQL లో నువ్వు స్టోర్ చేసిన డేటా స్టోర్ అయిందో అది ఫిజికల్ డేటాబేస్. దాన్ని నువ్వు డైరెక్ట్ గా చూడలేవు. ఫిజికల్ డేటాబేస్ ని డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ కాదు, ఓపెన్ అయినా నీకేం కనిపించదు, డేటా కనిపించదు, టేబుల్స్ కనిపించవు, ఏమీ కనిపించదు. కాన్సెప్ట్ ఓకే? ఇది డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్ through which we interact with the database. అంటే ఇది డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్. నల్ల స్క్రీన్. ఇక్కడ నుంచి నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇంటరాక్ట్ అవ్వడం నువ్వు ఇక్కడి నుంచి అవుతున్నావు. ఇది డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్. కాన్సెప్ట్ ఓకే? సో ఇది కొన్నింటిలో CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది మీరు వాడుతున్నది. కొన్నింటిలో GUI కూడా ఉంటుంది. MySQL అయితే MySQL వర్క్ బెంచ్ అని ఇన్స్టాల్ చేస్తే ఆ వర్క్ బెంచ్ లో మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ వాడి SQL సర్వర్, ఇది ఇంకొకటి. ఓకే, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తే దానిలో GUI, CUI రెండు కనిపిస్తాయి. ఈ H2 డేటాబేస్ ఓపెన్ చేస్తే ఇది కూడా జాగ్రత్తగా చూడు, ఒకసారి చూసే నీకు అర్థమైపోతుంది. C:, ప్రోగ్రామ్ ఫైల్స్ 86, H2, bin H2. ఇది ఒక కొత్త DBMS ప్రోడక్ట్, అంటే పర్సనల్ డేటాబేస్ ప్రోడక్ట్. కడుడు ఏం లేవా? ఏం లేవు. ఓకే, మీరు రాసే విషయాలే. క్రియేట్ టేబుల్ EMP ఆఫ్ ID నంబర్, ప్రైమరీ కీ, నేమ్, వర్కర్ ఆఫ్ 20. ఓకే, MySQL అయితే ఇక్కడ నంబర్ బదులు మీరు ఇంట్ అని వాడతారు, మిగతా అన్నిట్లో నంబర్ అనే వాడతారు. ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ 101, ఏదో పేరు ఏ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, అబ్జర్వ్, రన్ సెలెక్టెడ్, ఒక టేబుల్ క్రియేట్ అయింది. రన్ సెలెక్టెడ్, దానిలో డాటా పోయింది.
రన్ సెలెక్టెడ్, ఇది ఇక్కడ డాటా వచ్చింది అంటే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, వెబ్ ఇంటర్ఫేస్. అదే క్వైరీని మీరు ఇక్కడ టైప్ చేసినారు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. అక్కడ మాన్యువల్గా టైప్ చేసి ఎంటర్ కొట్టినారు, ఇక్కడ టైప్ చేసి సెలెక్ట్ చేసి బటన్ నొక్కినారు. ఇలా కాకుండా ఇక్కడ కావాలంటే నువ్వు ఇక్కడ నొక్కో. ఓకే, ఇక్కడ నొక్కితే అదే నీకు మొత్తం చూపించేస్తుంది. రైటా? ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అఫ్ కోర్స్ ఇది వెబ్ ఇంటర్ఫేస్. అంటే ఏ సైకిల్లో అయినా నువ్వు బ్యాలెన్స్ పట్టే పద్ధతి ఒకటే అని చెప్పడానికి ఇన్ని డేటాబేస్లు చూపిస్తున్నా మీకు. కాబట్టి మా సిలబస్లో మాకు అరాకల్ వచ్చింది సార్, మేము MySQLతో పని చేయలేము సార్, అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. అంటే మా సిలబస్లో MySQL ఉంది సార్, అరాకల్తో మాకు పని చేయడం రాదు, అలాంటిది ఏం లేదు. మీరు మన సైకిల్ వేసుకొని పోరా అని అంటే నాకు లేడీ బర్డ్ సైకిల్ వచ్చు సార్, నేను హెల్ప్గా సైకిల్ వేస్తే నేను తొక్కలేను అని అంటారా? అయ్యా సైకిల్ అంటే హ్యాండిల్ పట్టుకుంటాము, పెడలింగ్ చేస్తాం, బ్యాలెన్స్ పెడతాము, అంతకంటే చేయడానికి ఏం లేదు. ఏ సైకిల్ అయినా కాన్సెప్ట్ ఒకటే, చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే. రైట్? ఎనీ కన్ఫ్యూజన్? వెరీ నైస్. సో అది డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్ దట్ కెన్ బి either GUI or CUI. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ డేటాబేస్ ఇంజన్. దీని గురించి ఎవరు డిస్కస్ చేయరు, కాకపోతే అది ఉంటుంది. దాని గురించి చెప్పనంత మాత్రాన అది లేదు అని ఎందుకు లేదు. రైటా? దాని గురించి ఎవరు చెప్పలేదు సార్. దాని గురించి ఎవరు చెప్తారంటే ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేసే వాళ్ళకి చెప్తారు. కానీ బేసిక్గా అది కూడా తెలియకుండా మీరు డేటాబేస్తో పనిచేయాలంటే ఏదో అట్లా టైప్ చేస్తే ఇట్లా వస్తుంది నేను నేర్చుకున్నట్టు ఉంటుంది తప్ప దానివల్ల ఉపయోగం. డేటాబేస్ ఇంజన్, దిస్ ఈజ్ ది యాక్చువల్ రన్ టైమ్ ఆఫ్ ది డేటాబేస్. ఇట్ హ్యాస్ లాట్ మెనీ కాంపోనెంట్స్. డేటాబేస్ ఇంజన్లో చాలా ఉంటాయి. ఇదే యాక్చువల్గా రన్ టైం, ఇదే అన్ని రన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ అన్నారు అనుకో, ఇంట్ అంటే ఒక కీవర్డ్ ఎక్కడ ఉంటుంది? సి రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది, జావాలో జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. మరి ఇక్కడ మీరు సెలెక్ట్ అంటే సెలెక్ట్ అనేది కూడా ఒక కీవర్డ్ లాంటిది. రైటా? అవి ఎక్కడ ఉంటుంది? డేటాబేస్ ఇంజన్లో ఉంటుంది. మీరు టేబుల్ క్రియేట్ చేస్తే అసలు టేబుల్కి ఏం పేరు పెట్టినారు, ఎక్కడ ఉంటుంది? డేటాబేస్ ఇంజన్లో ఉంటుంది. నువ్వు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఈఎంపీ అనే టేబుల్ని వెతికేది ఎవరు? నీ డేటాబేస్ ఇంజన్. ఓకే, సెలెక్ట్ నువ్వు స్పెల్లింగ్ తప్పు రాసావనుకో, రాయ్ అసలు ఈ పదం నువ్వు తప్పుగా రాసినావు అని చెప్పేది ఎవరు? డేటాబేస్ ఇంజన్. డేటాబేస్ ఇంజన్లో ఒక చిన్న పార్ట్. రైటా? ఇట్ ఇంక్లూడ్స్ లాట్ మెనీ కాంపోనెంట్స్ లైక్ యూజర్ డిస్క్రిప్షన్స్, కామా, రోల్స్, ఎక్సెట్రా. అసలు మీరు యూజర్ క్రియేట్ చేసిన వెంటనే యూజర్ పేర్లు అవన్నీ ఎవరు మేనేజ్ చేస్తారు అంటే డేటాబేస్ ఇంజన్. వాళ్ళ రోల్స్ అన్ని మేనేజ్ చేయాలి డేటాబేస్ ఇంజన్. టేబుల్ డిస్క్రిప్షన్స్. రైటా? డాటా డిస్క్రిప్షన్స్ అంటే మెటా డాటా మేనేజ్మెంట్ చేసేది ఇదే. The database engine also has a component. Component అంటే ఇది సాఫ్ట్వేర్ కాంపోనెంట్ called ODBC. ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ అని అంటారు. రైటా? త్రూ విచ్ డాటా కమ్స్ అవుట్. అసలు డేటాబేస్కి మీరు కనెక్ట్ అయ్యి ఆసే మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని ఆ నల్ల స్క్రీన్లో యూజర్ ఇంటర్ఫేస్లో టైప్ చేసిన వెంటనే మీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ కోడ్ అండ్ సబ్మిటెడ్ టు యువర్ SQL parser. SQL parser converts into machine code, gives to database engine. Database engine దాని డేటాబేస్లో ఆ టేబుల్ ఉందా లేదా వెతికి ఆ టేబుల్ నుంచి డేటాని పికప్ చేసుకొని మీకు ఇస్తుందే. అది దేని ద్వారా ఇస్తుందో అది ODBC, ఓపెన్ డేటాబేస్ కనెక్టివిటీ. మీరు జావా ప్రోగ్రామ్తో దానికే కనెక్ట్ అవుతారు. కాన్సెప్ట్ ఓకే? ఓకే, అది జావా ప్రోగ్రామ్తో కనెక్ట్, అది మళ్ళీ చూస్తాం. అండ్ ఆల్సో a language called SQL.
స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. పాత రోజుల్లో దానికి వేరే పేరు ఉండేది. SEQUEL అనేవాళ్ళు స్ట్రక్చర్డ్ ఇంగ్లీష్ క్వైరీ లాంగ్వేజ్, సిక్వల్ అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత మధ్యలో పెద్ద పదం చెప్పలేము అనేసి షార్ట్ కట్, బద్దకం ఎక్కువ కదా కంప్యూటర్ వాళ్ళకి, అందుకు SQL అని పేరు పెట్టినారు, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు నువ్వు ఒక సైకిల్ కొన్నావు అనుకో, నువ్వు అట్లా సైకిల్ కొంటే ఏమేమి వస్తాయి అంటే సార్, చక్రాలు వస్తాయి, బాడీ వస్తుంది, ఓ హ్యాండిల్ వస్తుంది. ఓకే, పదాలు జాగ్రత్తగా విను. చక్రాలు వస్తాయి, బాడీ వస్తుంది, హ్యాండిల్ వస్తుంది. మరి అట్లా సైకిల్ కొంటే చక్రాలు వస్తాయి, బాడీ ఫ్రేమ్ వస్తుంది, హ్యాండిల్ వస్తుంది. లేడీ బర్డ్ సైకిల్ కొంటే అదే చక్రాలు వస్తాయి, బాడీ ఫ్రేమ్ వస్తుంది, హ్యాండిల్ వస్తుంది. అన్నది ఎంత సింపుల్. నువ్వు అరాకల్ ఇన్స్టాల్ చేస్తే అరాకల్ డేటాబేస్ యూజర్ ఇంటర్ఫేస్, అరాకల్ డేటాబేస్ ఇంజన్, అరాకల్ ఫిజికల్ డేటాబేస్ వస్తాయి. పదాలు జాగ్రత్తగా విని. MySQL ఇన్స్టాల్ చేస్తే MySQL ఫిజికల్ డేటాబేస్, MySQL డేటాబేస్ ఇంజన్, MySQL యూజర్ ఇంటర్ఫేస్ వస్తాయి. సైబేస్, ఇంగ్రెస్ అంటే అవన్నీ యూరోప్లో ఎక్కువ వాడతారు, మనం వాడట్లేదు, తక్కువ వాడతాము. ఆ ప్రోడక్ట్లు ఇక్కడ వాడట్లేదు, రైటా? అర్థమవుతుందా? మరి సైబేస్ ఇన్స్టాల్ చేస్తే అవే మూడే వస్తాయి, రైటా? ఇప్పుడు అట్లా సైకిల్ అంటే దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్కి ఒక బెల్ ఉంటుంది. లేడీ బర్డ్ సైకిల్ అంటే దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్కి ఒక బెల్ ఉంటుంది. హ్యాండిల్కి బెల్, రైటా? మరి హెడ్ క్లాస్ సైకిల్ తీసుకుంటే హెడ్ క్లాస్ సైకిల్కి ఒక హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్కి ఒక బెల్ ఉంటుంది. అనేది ఎంత సింపుల్, అంత సింపుల్. మీరు అరాకల్ ఇన్స్టాల్ చేస్తే అరాకల్ డేటాబేస్ ఇంజన్, అరాకల్ డేటాబేస్ ఇంజన్లో దాని SQL. MySQL ఇన్స్టాల్ చేస్తే MySQL డేటాబేస్ ఇంజన్లో MySQL యొక్క SQL ఉంటుంది. అది ఎందుకంటే ఇది 20 years ago I faced a problem with this particular statement. వైవా జరిగినప్పుడు స్టూడెంట్స్కి యాక్చువల్గా వైవా జరిగినప్పుడు వాళ్ళు పెద్దగా ఆలోచించలేదు, కానీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు చేస్తే ప్రాబ్లం చేస్తారు. అక్కడ బోర్డు మీద రాసినాడు, ఇంటర్వ్యూ చేసేవాడు సార్ ఫ్రమ్ EMP, రైటా, వాట్ ఈస్ దిస్ అని. అక్కడ ముందు నిలబడుకొని నలుగురు ఒకరు తలవాగా ఆన్సర్ ఇస్తారు. ఒకటి సార్ ఇది SQL అంటే పక్కన ఉంటాడు, కాదు కదా సార్ ఇది అరాకల్. ఆ పక్కన ఉండేవాడు కాదు కదా సార్ ఇది DBMS కాన్సెప్ట్ అని. ఇంకొకటి RDBMS అని. అంటే అది DBMS RDBMS RDBMS కాదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DBMS అండ్ RDBMS? ఓకే, ఇది ఒక పెద్ద క్వశ్చన్. మనుషులకి ఆడాళ్ళకి తేడా ఏంటి? అలాంటి క్వశ్చన్. మనుషులకి ఆడవాళ్ళకి తేడా అది పనిమాలని ప్రశ్న సార్. ఆడవాళ్ళు ఈజ్ అ టైప్ ఆఫ్ మనిషి లాగా DBMS కి RDBMS కి తేడా ఏంటంటే ఇది పనిమాలని ప్రశ్న సార్. RDBMS ఈజ్ అ టైప్ ఆఫ్ DBMS. RDBMS ఈజ్ ఏ టైప్ ఆఫ్ DBMS, రైటా? ఇవన్నీ కర్మగాలి టెక్స్ట్ బుక్ మీద టాటా మెగ్రాహిల్ వాటి టెక్స్ట్ బుక్ మీద స్పెసిఫై చేసినాడు అనుకో, దానిపైన వాడు పేరు రాస్తుంటాడు మోడర్న్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. దాన్ని చూసి మళ్ళీ కొత్తగా ఇది బాగుంది అనేసి MDBMS అని కొత్తగా పేరు మీరు పెట్టడం, అట్లాంటివి లేవు, రైటా? సో అంటే ఇప్పుడు సెలెక్షన్ ఫ్రమ్ EMP అనేది మీరు అరాకల్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకో, అది అరాకల్ దా SQL దా? మీరు అరాకల్ ప్రాక్టీస్ చేస్తున్నారా, SQL ప్రాక్టీస్ చేస్తున్నారా? మీ తలకాయ. మీరు అరాకల్ ప్రాక్టీస్ చేయాలంటే టింటింగ్ సౌండ్ రావాలంటే హ్యాండిల్ మీద బెల్ ఉండాలి. బెల్ లేకుండా నువ్వు స్పాన్ వేసుకొని హ్యాండిల్ మీద కొడితే పక్కకి కాదు, రైటా? అంటే మీరు అరాకల్ ప్రాక్టీస్ చేయక SQL ఫర్ అరాకల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. SQL ఫర్ అరాకల్ అనే DBMS తో పనిచేస్తుంది, రైటా? అరాకల్ అనబడే DBMS యొక్క SQL నేర్చుకుంటున్నారు, లేదా MySQL అనబడే DBMS యొక్క SQL మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. కాన్సెప్ట్ అర్థమైందా? అంతేగాని SQL వేరే, అరాకల్ వేరే, MySQL వేరే. మేము MySQL తో పనిచేస్తాను సార్, MySQL తో పని అని పిచ్చి మాటలు, రైట్? MySQL అనబడే డేటాబేస్ లో ఉన్న SQL తో మీరు పని చేయొచ్చు, లేదా అరాకల్ అనే డేటాబేస్, అరాకల్ యొక్క డేటాబేస్ ఇంజిన్ లో ఉన్న SQL తో మీరు పని చేయొచ్చు. MySQL కంపెనీ పేరు, ప్రోడక్ట్ పేరు, SQL లాంగ్వేజ్ పేరు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? సో ఇది క్లియర్గా అర్థమైతే
The databases are classified into two types. ఒకటి say database softwares or say products. ఒకటి ఎంటర్ప్రైజ్ ఎడిషన్, రెండోది పర్సనల్ ఎడిషన్. పర్సనల్ ఎడిషన్ when installed all three components gets installed. అంటే మీరు అరాకల్ పర్సనల్ ఎడిషన్ లేకపోతే MySQL పర్సనల్ ఎడిషన్ ఎక్కువ మంది వాడతారు. అవి ఇన్స్టాల్ చేస్తే మీ కంప్యూటర్లో మూడు వస్తాయి. మీ కంప్యూటర్లో ఫిజికల్ డేటాబేస్ వస్తుంది, మీ కంప్యూటర్లో డేటాబేస్ ఇంజన్, మీ కంప్యూటర్లో యూజర్ ఇంటర్ఫేస్. రైటా? బట్ ది physical database or database engine are not shareable over network. అంటే మీ కంప్యూటర్లో ఉన్నది మీ కంప్యూటర్లో మీరు వాడుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళ కంప్యూటర్ నెట్వర్క్లో కనెక్ట్ చేసి వాడుకుంటామంటే కుదరదు. అది పర్సనల్ ఎడిషన్. దేనికి వాడతారు అంటే మీరు పర్సనల్ ఎడిషన్లో డేటాబేస్ క్రియేట్ చేసి అది కరెక్ట్గా వర్క్ అయిందా లేదా అని చూసుకుని కరెక్ట్గా వర్క్ అయితే అదే డేటాబేస్ని తీసుకెళ్ళి మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో పెడతారు. బయట ప్రపంచం అంతా ఎంటర్ప్రైజ్ ఎడిషనే వాడుతుంది, వాళ్ళు పర్సనల్ ఎడిషన్ వాడరు. పర్సనల్ ఎడిషన్ వాడితే బయట ప్రపంచంలో ఎవరో డేటాని వాడుకోలేదు. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు మీరు ఒక పుస్తకం కొని మీ బ్యాగ్లో పెట్టుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే దాన్ని మీ ఫ్రెండ్స్ ఎవరు చదవాలని అంటే కుదరదు. దాన్ని ఎవరైనా చదవాలంటే మీరు తీసుకెళ్ళి దాన్ని లైబ్రరీలో డొనేట్ చేయాలి. అప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరు కావాలంటే వాడు. కాన్సెప్ట్ అర్థమవుతుందా? లాగా. ఇప్పుడు ఇది గమనించండి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇట్ హ్యాస్ టూ సబ్ ఎడిషన్స్. దీనిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సర్వర్ ఎడిషన్, రెండోది క్లయింట్ ఎడిషన్. ఈ పదాన్ని జాగ్రత్తగా విను. సర్వర్ని సర్వర్ అని అంటారు, క్లయింట్ని క్లయింట్ ఎడిషన్ అనొచ్చు లేదా వర్క్ స్టేషన్ అనొచ్చు. మీకు MySQL అయితే వర్క్ స్టేషన్ అనే పదాన్ని వాడినాడు. వర్క్ స్టేషన్ అంటే క్లయింట్ త్రూ విచ్ యూ వర్క్. సో సర్వర్ gets installed with all three components. Client gets installed only with the user interface and database engine. Physical database client లో ఇన్స్టాల్ అవ్వదు. బాగా అర్థం చేసుకో. ఫిజికల్ డేటాబేస్ ఇన్స్టాల్ అవ్వదు కాబట్టి నువ్వు ఉత్త క్లయింట్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకొని నేను డేటా స్టోర్ చేస్తానంటే ఫిజికల్ డేటాబేస్ లేదు కాబట్టి డేటా స్టోర్ కాదు. కాన్సెప్ట్ ఓకే? ఇది ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇట్ సపోర్ట్స్ నెట్వర్క్డ్ ఎన్వైరన్మెంట్. నెట్వర్క్కి సపోర్ట్ చేస్తుంది. మరి క్లయింట్ ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగం ఏముంది అంటే ది డేటాబేస్ ఇంజన్ ఆఫ్ క్లయింట్ ఈజ్ configured such that it works in coordination with server's database engine and stores and manages data on server's physical database. ఈ క్లయింట్ సర్వర్ యొక్క డేటాబేస్ ఇంజన్తో కాన్ఫిగర్ చేసి మీరు క్లయింట్లో క్రియేట్ టేబుల్ అని అంటే ఈ క్వైరీని డేటాబేస్ ఇంజిన్ సర్వర్ యొక్క డేటాబేస్ ఇంజిన్కి ఇస్తే నెట్వర్క్ మీద ఆ సర్వర్ సిస్టంలో ఉన్న డేటాబేస్ ఇంజిన్ ఆ సర్వర్ సిస్టంలో ఉన్న ఫిజికల్ డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు క్లయింట్ అంటే నువ్వు ఎక్కడైనా క్లయింట్ పెట్టుకొని నువ్వు ఆ డేటాని తెచ్చుకోవచ్చు. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు గూగుల్ క్లౌడ్లో మీరు ఫైల్స్ ఫోటోస్ అప్లోడ్ చేసుకుంటారు కదా, నువ్వు ఎక్కడి నుంచైనా నీ మొబైల్లో వాడుకోవచ్చు. రైటా? నీ మొబైల్లో ఏముంది, నువ్వు ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నీ ఫ్రెండ్స్ కూడా నీ గూగుల్ క్లౌడ్లోంచి వాడుకుంటారు. లాగా సర్వర్ డేటాబేస్ సర్వర్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, క్లయింట్లు దాన్ని తెచ్చుకుంటాయి అంతే. కాన్సెప్ట్ ఓకే? మీకు ప్రాక్టికల్గా ఇది బయట కంపెనీల్లో వెళ్తే కంపెనీలు అన్నీ ఇలాగే పనిచేస్తుంటాయి. The database engine of a server can
యాక్సెప్ట్ క్లయింట్ డేటాబేస్ ఇంజన్ రిక్వెస్ట్ అండ్ స్టోర్ అండ్ మేనేజ్ క్లయింట్స్ డాటా ఆల్సో ఆన్ సర్వర్స్ ఫిజికల్ డేటాబేస్. ఇది ప్రాక్టికల్ లైఫ్లో జరుగుతుండేది. మీరు వాడేటివన్నీ పర్సనల్ డేటాబేసెస్ మాత్రమే. అంటే నిన్న మీరు ఈ సిస్టంలో కూర్చొని నేను టేబుల్ క్రియేట్ చేసినాను, ఈరోజు ఆ పక్క సిస్టంలో కూర్చొని నేను టేబుల్ చూస్తానంటే కుదరట్లేదు. మీకు ల్యాబ్లో కుదురుతుందా? అంటే మీరు వాడేది పర్సనల్ డేటాబేస్ అని అర్థం. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? అలా కాకుండా మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కింద ల్యాబ్లో ఇన్స్టాల్ చేసి ఇచ్చినారనుకో, అప్పుడు నువ్వు ఈ సిస్టంలో కూర్చొని లాగిన్ అయ్యి టేబుల్ క్రియేట్ చేస్తే, డేటా లోడ్ చేస్తే, రేపు పొద్దున్నే నువ్వు వేరే సిస్టమ్ నీకు అలొకేట్ చేస్తే ఆ సిస్టంలో కూర్చున్నా కూడా నీకు ఆ డేటా వస్తుంది. ఎందుకంటే డేటా నీ సిస్టంలో లేదు, సర్వర్లో స్టోర్ అయింది కాబట్టి నువ్వు ఏ సిస్టమ్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. అలా చేయగలిగితే అది ఎంటర్ప్రైజ్ ఎడిషన్. మీరు అలా చేయట్లేదు కాబట్టి మీరు వాడుతున్నది పర్సనల్ ఎడిషన్. ఇప్పుడు తేడా అర్థమైందా క్లియర్గా? నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ SQL. ఇక దీనికి సంబంధించిన డేటా టైప్స్ గట్రాలు మీకు బాగా ఐడియా ఉంది? ఐడియా ఉందా లేదా? SQL దీనిలో క్యార్, వర్క్యార్ అని 2 డేటా టైప్స్ ఉన్నాయి. ఆ తర్వాత నంబర్ అని ఒక డేటా టైప్ ఉంది. ఇది జాగ్రత్తగా గమనించు. క్యార్ అంటే ఇట్ ఆక్యుపైస్ ఫిక్స్డ్ లెంగ్త్ టెక్స్ట్ డేటా. వర్క్యార్ అంటే వేరియబుల్ లెంగ్త్ టెక్స్ట్ డేటా. అంతే. పనికి మన పిచ్చి ఆలోచనలు. అంటే వర్క్యార్ అంటే నెంబర్లు కూడా తీసుకుంటుంది సార్, క్యార్ అంటే నెంబర్లు, ఇవన్నీ పిచ్చి మాటలు. క్యార్ అంటే నువ్వు సింగిల్ కొట్ల నెంబర్లు పెట్టి తీసుకుంటావు. కాన్సెప్ట్ ఓకే? అట్లా కాదు. వాట్ ఈస్ దట్? ఫిక్స్డ్ లెంగ్త్ టెక్స్ట్ డేటా, వేరియబుల్ లెంగ్త్ టెక్స్ట్ డేటా అంటే డిఫరెన్స్ ఏమి? యా, ఫిక్స్డ్ లెంగ్త్ టెక్స్ట్ డేటా, వేరియబుల్ లెంగ్త్ టెక్స్ట్ డేటా. ఓకే. నంబర్ అనే డేటా టైప్ ఉంది. మీరు అరాకల్ తీసుకున్నారనుకోండి, అరాకల్ యొక్క SQLలో వర్క్యార్ 2 అని కూడా ఒక డేటా టైప్ ఉంది. ఓకే, వర్క్యార్ 2 అని ఒక డేటా టైప్ ఉంది. నంబర్ దాదాపుగా MySQL తప్ప మిగిలిన అన్ని DBMSలలో నంబర్ అనే డేటా టైప్ ఉంది. ఈ నంబర్ అంటే ఇంటిజర్కి అదే నంబరే, ఫ్లోట్కి అదే నంబర్, చెప్పే పద్ధతిలో చిన్న తేడాలు వస్తాయి. MySQL మాత్రం ఇంట్ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసినారు ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్. MySQL రైటా? ఓకే, ఈ రోజుకి ఇది చాలు. మీరు ఇది ఐడెంటిఫై చేయండి. అసలు క్యార్, వర్క్ క్యార్ అంటే ఏం, వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని రండి, ట్రై చేయండి. మీకు అర్థమైంది అనుకో, క్యార్, వర్క్ క్యార్ అంటే నంబర్లు కూడా తీసుకుంటుంది అనే పిచ్చి మాట తప్ప వేరే ఏదైనా సరే టెక్నికల్గా కాన్సెప్ట్ని కనుక్కోండి. మీకు తెలిసిందనుకో గుడ్, తెలియదు అనుకో నాకు తెలిసింది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. రైటా? నైస్, గుడ్.